మన తెలుగు భాషలో సంస్కృతిలో ఎంతో లోతైన అర్థం ఉన్న న్యాయాలు లేదా లోకోక్తులు కొన్ని వేల సంఖ్యలో ఉన్నాయి. మర్కట కిశోర న్యాయం, కాకతాళీయ న్యాయం ఇలాంటి మాటలు మనం వినే ఉంటాం. అసలు ఇవి ఎక్కడ నుండి వచ్చాయి, వీటి వెనుక ఉన్న కథలేంటి, ఇవి మన జీవితానికి ఎలా ఉపయోగపడతాయి, ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఎందుకంటే మన మూలాలను తెలుసుకోవడం మనందరి బాధ్యత. ముందుగా ఈ న్యాయాలు ఏ భాషకు చెందినవంటే ఇవి ప్రధానంగా సంస్కృత భాష నుండి పుట్టాయి. సంస్కృతంలో వీటిని లౌకిక న్యాయాలు అని అంటారు. అంటే లోకంలో జరిగే పనులను బట్టి ఏర్పడిన సూత్రాలన్నమాట. వీటిని మన పూర్వీకులు వేల ఏళ్ల క్రితమే రూపొందించారు. ఎవరు రాశారు, ఏ గ్రంథాల్లో లభ్యమవుతాయి ఇవన్నీ కూడా అంటే వీటిని ఫలానా వ్యక్తి రాశారు అని చెప్పలేము. ఇవి జనబాహుల్యంలో నుంచి పుట్టినవి. అయితే మన ప్రాచీన వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు మరియు విశిష్టాద్వైత గ్రంథాలలో ఈ న్యాయాలను ఎక్కువగా వాడారు. శంకరాచార్యులు, రామానుజాచార్యులు తమ వేదాంత చర్చల్లో కఠినమైన విషయాలను సామాన్యులకు వివరించడానికి ఈ న్యాయాలను ఆయుధాలుగా వాడేవారు. అలాగే న్యాయమంజరి, లౌకిక న్యాయ సంగ్రహం వంటి ప్రత్యేక గ్రంథాల్లో వీటిని రూపొందించారు. ప్రస్తుతం సమాజానికి, తెలుగు జాతికి వీటి ఉపయోగం ఏమిటంటే ఈ రోజుల్లో మనం పెద్ద పెద్ద పుస్తకాలు చదవడానికి సమయం లేక ఇబ్బంది పడుతున్నాం కదా. కానీ ఈ చిన్న న్యాయాల సముద్రాన్ని గ్లాసులో చూపించినట్లు, క్లిష్టమైన జీవిత సత్యాలను అరటిపండు ఒలిచి పెట్టినట్లు చెబుతాయి. మన భాషలో ఉన్న చమత్కారాన్ని, తర్కాన్ని కాపాడుకోవడానికి ఇవి చాలా అవసరం. నిర్ణయాలు ఎలా తీసుకోవాలంటే, భ్రమల నుంచి ఎలా బయటపడాలంటే అనే విషయాలు కూడా ఇవి దిక్సూచిగా పనిచేస్తాయి. అందుకే ఈ జ్ఞానాన్ని అందరికీ పంచాలనే ఉద్దేశంతో ఇవాళ నుంచి మన సనాతన భారతీయం ఛానల్లో నిత్య జీవితంలో న్యాయాలు అనే ఒక ప్రత్యేక ధారావాహికను సిరీస్ను ప్రారంభిస్తున్నాం. రోజుకో వీడియోతో ఒక్కో న్యాయం గురించి, దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన కథ గురించి చాలా తేలికైన భాషలో తెలుసుకుందాం. ఏ ఒక్క వీడియోను మిస్ కాకుండా చూడండి. మీకు ఈ ప్రయత్నం నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. మీకు తెలిసిన మరికొన్ని న్యాయాలను కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మనం విషయంలోకి వెళ్ళిపోదాం. మన సనాతన ధర్మంలో ఒక విషయాన్ని లోతుగా వివరించడానికి న్యాయాలను ఉపయోగిస్తారు. అందులో అత్యంత ప్రసిద్ధమైనది, లోతైన అర్థం ఉన్నది మర్కట కిశోర న్యాయం. మర్కడం అంటే కోతి, కిశోరం అంటే పిల్ల. అంటే ఒక కోతి పిల్ల తన తల్లిని ఏ విధంగా ఆశ్రయిస్తుందో చెప్పే తర్కమే ఈ న్యాయం. మనం ప్రకృతిని గమనిస్తే కోతి ఒక చెట్టు మీద నుంచి మరో చెట్టుకి, ఒక కొమ్మ మీద నుంచి మరో కొమ్మకి చాలా వేగంగా దూకుతుంది. ఆ సమయంలో కోతి పిల్లను తల్లి పట్టుకోదు. ఆ పిల్లే తన తల్లిని పొట్టను రెండు చేతులతో, కాళ్ళతో గట్టిగా పట్టుకుంటుంది. తల్లి ఎంత వేగంగా గెంతినా, ఎంత ఎత్తుకు దూకినా ఆ పిల్ల పట్టు తప్పితే కింద పడిపోతుంది. అంటే ఇక్కడ రక్షణ పొందవలసిన బాధ్యత, పట్టుకోవలసిన ప్రయత్నం పూర్తిగా పిల్లదే, తల్లిది కాదు. ఆధ్యాత్మిక మార్గంలో దీనిని మర్కట భక్తి లేదా సాధన మార్గం అని అంటారు. భగవంతుడు ఉన్నాడు, ఆయన రక్షిస్తాడు అని ఊరికే కూర్చుంటే సరిపోతుందా? భక్తుడే తన సాధన ద్వారా, జపం ద్వారా, ధ్యానం ద్వారా భగవంతుని గట్టిగా పట్టుకోవాలి. దైవకృప ఉన్నప్పటికీ మానవ ప్రయత్నం అత్యంత అవసరమని ఈ న్యాయం చెబుతోంది. కోతిపిల్ల పట్టు సడలిస్తే ప్రమాదంలో పడిపోతుంది. అలాగే భక్తుడు తన లక్ష్యం పట్ల ఏకాగ్రత వదిలితే సంసార సాగరంలో మునిగిపోతాడు. మన ఎదుగుదలకు, మన రక్షణకు మనమే బాధ్యత వహించాలని ఇది నేర్పుతోంది. జీవితంలో విజయం సాధించాలన్నా, ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి వెళ్లాలన్నా కేవలం అదృష్టం మీదో, దేవుడి మీదో భారం వేసి ఆగకూడదు. కోతిపిల్ల తన తల్లిని పట్టుకున్నంత గట్టి పట్టుదలతో మనం మన లక్ష్యాన్ని చేరుకోవాలి, పట్టుకోవాలి. మన వంతు ప్రయత్నం మనం చేసినప్పుడే ఆ దైవశక్తి మనల్ని ముందుకు తీసుకువెళ్తుంది. అందుకే మర్కట కిశోర న్యాయం మనల్ని నిరంతరం కర్మశీలులుగా ఉండమని ప్రబోధిస్తోంది. మళ్ళీ రేపు ఇంకో వీడియోలో మార్జాల కిశోర న్యాయం, పిల్లి పిల్ల తర్కం గురించి మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.